బాదావత్ తారాచంద్ నాయక్ అను నేను ఇందోర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నిజామాబాద్ సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నికైన నేను సంఘం యొక్క బైలా నిబంధనల అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చట్టం 1969 లోబడి నడుచుకుంటానని సంఘం యొక్క పురోభివృద్ధికి నా సాయశక్తుల పాటుపడతానని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రణామం చేస్తున్నాము. థ్యాంక్ యూ. అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి పూజ్యులు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మరి అక్కడ విద్యాసాగర్ సార్ గారు, అన్న రాజశేఖర్ రెడ్డి గారు, మరి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా పెద్దలు కంచెటి గంగాధర్ గారు, అన్న శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మరి అన్న ఈ కార్యక్రమంలో క్రియాకర్త కర్మగా ఉన్నటువంటి పెద్దన్న మరి కైలాస్ శ్రీనివాస్ అన్న గారు, మరి అదేవిధంగా మా సంఘ ఉపాధ్యక్షులు ఇంద్రసేన్ అన్న గారు, అదేవిధంగా గౌరవనీయులు గుప్ప గంగారెడ్డి అన్న గారు, అదేవిధంగా బాగారెడ్డి అన్న గారు, ఇల్లన్న గారు, మరి అదేవిధంగా సుధాకర్ అన్న గారు, మా యాదగిరి నాయక్ గారు, అదేవిధంగా మరి సంగ్రామ్ నాయక్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి ఎన్నిక రోల్లో ఉన్నటువంటి అందరికీ, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి సంతోష్ అన్న గారికి, గంగాధర్ అన్న గారికి, ప్రవీణ్ గారికి, మరి అన్న మరి భూమిరెడ్డి అన్న గారికి, రాజేశ్వర్ గారి, అనంతరెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ గారికి, మా ధర్మగౌడ్ అన్న గారికి, రామచందర్ గారికి, అదేవిధంగా మరి లింగం గారికి, మా రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ నాయకులకు, మా సంఘ సభ్యులకు
పేరు పేరున మరి చేతులెత్తి మరి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో DCMS మరి ఎన్నికలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈ ఎన్నికల్లో ఒక గిరిజనుడిని మరి జిల్లా అధ్యక్షునిగా చేయడము ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అని నేను భావిస్తా ఉన్నాను. మరి నాకు ఎన్నుకోవడానికి మరి 1 నెల రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి మరి గౌరవనీయులు పెద్దలు మరి మన నిజామాబాద్ జిల్లా ప్రదాత అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరి వారికి నేను పాదాభివందనాలు చేస్తూ మరి వారికి ఒకటే మాట చెప్పాను, అరే బాబు నీకు ఇది పరీక్ష పెడుతున్నా, నేను ఈ పరీక్షలు పాస్ అయితే మరి నువ్వు ముందుకు వెళ్తావు. ఇలా దుమ్ము పట్టినటువంటి ఈ వ్యవస్థను నువ్వు మార్చాలే, మరి కొంత నీకు అవగాహన ఉంది అని నీకు మరి నేను సహకరిస్తున్నానని వారు చెప్పారు. మరి అదే మాట మీద మరి నేను ఇలా గౌరవనీయులు మరి షబ్బీర్ అలీ సార్ గారు, మరి అదేవిధంగా గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే సార్ గారు, మరి ఇతర ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మరి నాకు సహకరించడం జరిగింది. ఎందుకంటే తారాచం గత 30 సంవత్సరాల నుంచి ఈ సహకార సంఘ వ్యవస్థలో పనిచేస్తున్నాడు. కొంత వారికి అవగాహన ఉంది, కొంత మెరుగుపడుతుందేమో సంఘాలు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ నాకు మరి సహకరించడం జరిగింది. నేను మీరు ఏదైతే నాకు బాధ్యత ఇచ్చారో తూచ తప్పకుండా నాకు ఉన్నటువంటి తక్కువ సమయంలో నేను తూచ తప్పకుండా ఈ వ్యవస్థను కొంత నేను మారుతానని ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే మరి ఇది రావడం చాలా గొప్ప విషయం, ఒక గిరిజనునికి ఇవ్వడం గొప్ప విషయం. గత 30 సంవత్సరాల నుంచి నేను మరి నా యొక్క రాజకీయము మరి ఇలా స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారు మరి రాంపూర్ మరి వారు నాకు చిన్నప్పుడు మరి నాకు 22-23 సంవత్సరాలప్పుడే మరి వారు రాజకీయంలో ఓన్మాలు నేర్చారు. మరి అంచెలంచెలుగా మరి ఎదుగుతూ అదేవిధంగా మాండవ వెంకటేశ్వర గారు వారు నాకు మరి రాంపూర్ తాండా నుంచి మరి నేను అంచెలుగా డిచ్పల్లి వచ్చాను, డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వచ్చాను. ఆయన నాకు రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తూ మరి ఒక మనిషికి గిరిజనునికి మరి ఈ పదవి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి పెద్దలందరూ మరి నాకు సహకరించడం జరిగింది. ఎవరైనా అన్యత భావిస్తే ఎవరికైనా ఇబ్బంది కలిగినట్టయితే నేను దానికి క్షమాపణ కోరుతా ఉన్నాను. కానీ రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలను మన జిల్లాలో ఉంటుంది ఇలా దాదాపు 3.5-4 లక్షల మంది సభ్యులు ఉన్నారు మన సొసైటీల్లో. ఈ సొసైటీ వ్యవస్థ మరి సింగిల్ విండో వ్యవస్థ అంటేనే పొద్దున్న లేవగానే ప్రతి రైతు సొసైటీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మరి ఫర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఏ విషయానైనా ఇవాళ సొసైటీ పనిచేస్తుంది. కానీ ఇలా కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ సొసైటీలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మరి ప్యారలాల్ గా కొన్ని సొసైటీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి మన రాష్ట్రంలో మరి గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఇక్కడ మన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన మరి అదేవిధంగా షబ్బీర్ అలీ సార్ గారి నాయకత్వాన మన ఎమ్మెల్యేల గారి నాయకత్వాన ఇలా ఖచ్చితంగా మన జిల్లాలో సొసైటీలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, చాలా బాగా ఉన్నాయి. కానీ మరి ఇవాళ మన కార్పొరేషన్ చైర్మన్స్ రావాల్సింది, వారికి మంత్రి గారు మీటింగ్ పెట్టారట. మరి మారా గంగారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గా ఉన్నారు, వారు ఫర్టిలైజర్ సప్లై చేస్తారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రీసెంట్లీ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇవాళ నిజామాబాద్ జిల్లా ఇలా సొసైటీలకు మరి ఫర్టిలైజర్ కు మరి సీడ్స్ కు మరి వ్యవసాయానికి ఒక హబ్బుగా మార్చవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మీరు ఆదేశించండి, మరి మన నియోజకవర్గంలో మరి జిల్లాలో మరి ఎక్కడ చెప్తే అక్కడ మరి మీరు ఆదేశిస్తే ఆ విధంగా నేను ఖచ్చితంగా ఏ సొసైటీలో ఇబ్బందులు ఉన్నా మరి అక్కడ పోయి కూర్చుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కార్యవర్గంతో మరి సీఓతో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ తో మరి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి ఏది సమస్యలు ఉన్నా మరి నిన్ననే మొన్న మన నియోజకవర్గంలో సభ్యులకు పాపం వాళ్ళకు రుణమాఫీ రాలేదని, వాళ్ళకు ఆన్లైన్ చేయలేదని ఇబ్బందులు వచ్చినాయి. మరి అలాంటి జరగకుండా ఏమైందంటే సార్ వీళ్ళంతా సెక్రటరీస్ వాళ్ళకు కంప్యూటర్ రాదు, ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఇవన్నీ సిస్టమ్ జరుగుతుంది. ఇలా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, వాళ్ళు చేసేదంతా వాళ్ళ
సంఖ్యలోనే పుస్తకాలు ఉండేవి, వాళ్ళ ఇళ్ళనే ఆఫీస్ ఉండేది గతంలో. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు సమాజం లేదు. కాబట్టి ఆ సిస్టాన్ని మరి తుప్పు పట్టినటువంటి సిస్టాన్ని మరి మెయింటైన్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా రైతులకు రైతే రాజు, రైతు లేకపోతే ఈ సమాజం మనము లేము. కాబట్టి రైతులను మనం గౌరవించవలసిన అవసరం ఉంది. వారికి గిట్టుబాటు ధర, మరి వాళ్ళ పెస్టిసైడ్ క్వాలిటీ సీడ్స్ ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఇంకోసారి మీరు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతను మరి నిస్వార్థంగా, మరి ఎలాంటి అవినీతి లేకుండా మరి నేను మరి పనిచేస్తానని మీ అందరి ముందు మరోసారి వాగ్దానం చేస్తూ ప్రమాణం చేస్తూ ముగిస్తున్నాను. జై శాఖ. థ్యాంక్ యూ. జై జవాన్. ఈరోజు మన DCMSలో ప్రమాణం స్వీకారం చేయబోతున్న మన చైర్మన్ తారా సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రూరల్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి గారి, వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా యొక్క ఉమ్మడి నిజామాబాద్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన చైర్మన్లు, అన్ని సొసైటీల చైర్మన్లందరికీ కూడా, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ఉమ్మడి నిజామాబాద్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈరోజు మన కాంగ్రెస్ మన బలహీన వర్గాలను అందరినీ కూడా సమాన దృష్టితో చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వము. ఈ ప్రజాప్రభుత్వంలో అందరికి కూడా సమయ పాలన కలిగిస్తానని మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదే పాటలో కూడా నేను కూడా చైర్మన్ రేసులో ఉన్నాను, లాస్ట్ మినిట్లో కూడా మా యొక్క మన భూపతి రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, తాహర్ బిన్ గారు, మా యొక్క షబీర్ అలీ గారు, వీళ్ళందరూ రాత్రి మీటింగ్ చేసుకొని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక బలహీన వర్గాల ఎస్టీ గారికి మనం ఇచ్చినట్టయితే మంచిగా ఉంటుందని అంటే, నేను దానికి కూడా వాళ్ళ మాటను ఒమ్ము చేయకుండా ఒప్పుకొని, ఎందుకనంటే వాళ్ళు పెద్దలు అప్పటి వరకు కూడా సరే నిజామాబాద్ డిస్టిక్ ఇద్దామనే యొక్క ఆలోచనలో ఉన్నారు. రాత్రి వాళ్ళపైన ప్రేమ అభిమానంతో, ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ యొక్క సొసైటీలో కూడా ఈ యొక్క ఎస్టీ కూడా ఎటువంటి అవకాశం కలగలేదనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా నిర్ణయిస్తే దానికి నేను తప్పకుండా ఒప్పుకుంటాను సార్ అని కూడా చెప్పడం జరిగింది. నేను ఒక ఉపాధ్యాయుడి నుంచి వచ్చిన కాబట్టి, ఒక ఉపాధ్యాయుడు పిల్లల యొక్క ఎదుగుదలను కోరుకునేవాడు. పిల్లలు మంచి పొజిషన్లో పోతుండంటే తండ్రి తర్వాత ఉపాధ్యాయునికే చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మన తారాచంద్ గారికి ఈ యొక్క చైర్మన్ పదవి ఇస్తున్నారని భూపతి రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, షబీర్ అలీ గారు కానీ, తాహర్ సార్ గారు కానీ, వీరందరూ కూడా ముక్త కంఠంతో చెప్పినప్పుడు దాన్ని నేను స్వీకరించి ఈ పదవి కూడా ఇవ్వడానికి వాళ్ళతో సమ్మతించుకొని ఒప్పుకున్నాను సార్. దీనిలో ఆయన కూడా మన యొక్క సొసైటీని కూడా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా మన ఎమ్మెల్యేలు కానీ మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. DCMS నూతన చైర్మన్గా ఇప్పుడే ఛార్జ్ తీసుకొని ప్రసంగించిన సోదరులు తారాచంద్ నాయక్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, కంచెట్టి గారు, మా అన్నగారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో ఉన్న తాహర్ బిన్ హమ్దాన్ గారు, అలాగే సోదరులు ఇప్పుడే మాట్లాడిన DCMS వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే సాయిరెడ్డి గారు, ముప్ప గంగారెడ్డి గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, సొసైటీ చైర్మన్లందరికీ, DCCB డైరెక్టర్లకు, DCMS డైరెక్టర్లకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు కాంగ్రెస్ నాయకులకు, నాతో పాటు విచ్చేసిన కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్ గారికి, గోనె శ్రీనివాస్ గారికి, అలాగే మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారికి, కాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ మా ఎస్సీ సోదరు నాయకుడు బిగ్నూర్ రాజు గారికి, మరియు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు
ఇంద్రసేన రెడ్డి గారు చెప్పినట్టు మనది దొరల ప్రభుత్వం కాదు, దగా ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వంలో భాగంగానే ఈరోజు ఒక ఉమ్మడి జిల్లాలో ఎస్టీ సోదరునికి తారాచంద్ నాయక్ గారికి ఇచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలనగా, మన రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలనగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఒక డిసిసి అధ్యక్షునిగా మరి ఉమ్మడి జిల్లా డైరెక్టర్తో కలిసి ఒక 5 రోజులు నేను కూడా వారితోటే ఉండి వారి మాటలు విన్న తర్వాత మరి పెద్ద మనుషులు అందరూ కూర్చుని రాత్రి నిర్ణయం చేస్తే దానికి కూడా మా అన్నయేంద్రసేన అన్నగారు కూడా నేను పోటీ నుంచి విరమించుకొని నేను తప్పకుండా తారాచంద్ నాయక్ గారికి చేస్తా అని చెప్పి ఇమ్మీడియట్ యునానిమస్గా ఏకగ్రీవంగా మరి ఉమ్మడి జిల్లా నాయకులందరూ కలిసి షబీర్ అలీ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, తయార్పిన్ హమ్దాన్ గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి ఈ యొక్క డిసిఎంఎస్ రంగాన్ని మరి రైతులకు అందుబాటులోకి ఏవైతే వారి సౌకర్యాల రీత్యా మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, మనకు మాజీ మంత్రులు ఉన్నారు, షబీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారి ద్వారా రైతులకు అన్ని విధాల సౌకర్యాలు వారికి అందుబాటులోకి తేవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిసిఎంఎస్ పాలక వర్గానికి మరియు సభాధ్యక్షత వహిస్తున్న తారాచంద్ నాయక్ గారికి పేరు పేరున నేను నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనిల్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా 2 నిమిషాలు. ఐడిసిఎంఎస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు సౌరధర్యులు తారాసింగ్ చంద్ నాయక్ గారికి యావత్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లా సొసైటీ చైర్మన్ల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సహచర సొసైటీ చైర్మన్లు, అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మన ఐడిసిఎంఎస్ అధ్యక్షులు వారు సమయం తక్కువగా ఉంది, 6 నెలల్లోనే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తాను, అభివృద్ధి పదంలో నడిపిస్తాను, ప్రతి సొసైటీకి వస్తాను, సొసైటీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతాం, అదేవిధంగా ఒక కొత్త రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ఒక కొత్త వారిని ఒరవడిని తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారు వాగ్దానం చేయడం జరిగింది. అందుకు మా సొసైటీల తరఫున చైర్మన్ తరఫున మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యూనియన్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దన్న గారు మరి 120 స్పీడ్లో మరి రావడం జరిగింది. హైదరాబాద్లో అనుకున్నాం మరి మేము 120 స్పీడ్లో మరి రావడం జరిగింది. కైలాసన్న దూరం ఉన్న లేట్ వస్తాడేమో అనుకున్నాం, కానీ మా అధ్యక్షులే లేట్ వచ్చారు. అందరికీ మా డైరెక్టర్లకు కూడా మరి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా కట్టాలని, మరి ఇదే ప్లేస్ లో ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉండాలని నేను వారికి విన్నవిస్తాను. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాదావత్ తారాచంద్ నాయక్ గారికి మరియు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సాబ్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్బిన్ హమ్దాన్ గారికి, అన్నగారికి, కైలాస్ అన్న గారికి, కైలాస్ శ్రీనివాస్ అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా జిల్లా బంజారా నాయకులంతా సంతోష వ్యక్తం చేస్తున్న కార్యక్రమం. చాలా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ జనరల్లో మమ్మల్ని గుర్తించినందుకు పెద్దలందరికీ మరొకసారి
శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అయ్యా, కాంగ్రెస్ బంజారా నాయకులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే బంజారా నాయకులు. మరి మొన్నటి ఈ 10 సంవత్సరాల్లో మనమేమో బాగుపడతాము, మన రాష్ట్రం మనకు వచ్చింది అని ఆశతో వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ అన్ని చూసుకున్న తర్వాత మన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మనమందరం మళ్ళీ చాలామంది మళ్ళీ రిటర్న్ మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలనలో మనమందరం భాగ్యసమరమయ్యి మన దేశ మన రాష్ట్ర అభివృద్ధికి మన వంతు మనం కృషి చేయాలని చెప్పేసి, నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఐడిసిఎంఎస్ సహకార సొసైటీ చైర్మన్గా నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా అన్నగారైనటువంటి బాదావ తారాచంద్ నాయక్ గారికి మా ఉమ్మడి జిల్లా బంజారాల తరపున ప్రత్యేక అభినందనలు, శుభాభివందనాలు తెలుపుతూ, మరియు ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మా నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు మరియు డైనమిక్ లీడర్ ఆర్ భూపతి రెడ్డి సార్ గారికి, అలాగే మా రాజకీయంలో చాలా నేర్పినటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ బిన్ హమ్దాన్ గారికి, గతంలో వాళ్ళు డిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు నేను వారితో పాటు ఉపాధ్యక్షుడిగా చేసిన జిల్లా, మరియు అలాగే మా ప్రస్తుత జిల్లా అధ్యక్షులు రాష్ట్ర చైర్మన్ అయినటువంటి మానాల మోహన్ రెడ్డి అన్న గారికి, మరియు శేఖర్ అన్న గారికి, ఉప్ప గంగారెడ్డి అన్న గారికి, మరియు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ అన్న గారికి, మరియు ఈ యొక్క సహకార సంఘ ఉపాధ్యక్షులు ఇంద్రశరెడ్డి అన్న గారికి, మరియు మా చిన్నప్పటి నుంచి రాజకీయంగా కలిసిమెలిసినటువంటి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు కేతావత్ యాదగిరి నాయక్ గారికి, మరియు ఇక్కడ వచ్చినటువంటి పాలక వర్గానికి, మరియు వివిధ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి సొసైటీ చైర్మన్లకు, మరియు ముఖ్యంగా రైతులకి, మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, మరియు వివిధ తాండాల నుంచి వచ్చినటువంటి జగన్మాత సేవాలాల్ మారా రామరామ భక్తులు బంజారా నాయకులకి, అందరికీ యువకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇందాక పెద్దలు అన్నట్టు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లానే కాదు, రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ డివైడ్ అయి 10 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇది నేను అనుకుంటా నాకున్న చిన్నపాటి అవగాహన ప్రకారంగా ఇది మొదటిసారి, మరియు సేవాలాల్ మారా వారసులుగా, బంజారా ముద్దుబిడ్డల వారసులుగా ఈ తారాచంద్ నాయక్ గారికి, ఈ మా బంజారా జాతికి అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ దయచేసి ఇదే కాకుండా మేము గత స్వతంత్ర భారతదేశం నుంచి రాజకీయంగా వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పుడు మాకు కూడా మా సంఘాల్లో, మా జిల్లా కులాల్లో సమావేశాల్లో మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, బీటెక్లు కానీ ఉద్యోగాలు కానీ ప్రైవేట్లో కానీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంఘ సమావేశానికి వచ్చినప్పుడు పెద్దలకు వినిపించేది ఏంటంటే, ముఖ్యంగా ఒకటే అడుగుతున్నారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా తిరుగుతున్నారు, మరి మన జాతికి ఏమి ఇస్తున్నారు? ప్రతి పార్టీ వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఇంకో పార్టీ, దాని తర్వాత ఇంకో పార్టీ, అందరికీ జెండాలు మోస్తున్నామంటే గతంలాగా ఈ పార్టీ కాదు. గతంలో 1976 సంవత్సరంలో మా తాతగారు అయినటువంటి రూప్ల నాయక్ నాయకత్వాన, రామరావు మహారాజ్ నాయకత్వాన ఇదే నిజామాబాద్ గడ్డ మీద బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో సరిగే ఇందిరాగాంధీ గారిని ఈ రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి గిరిజనులకు రిజర్వేషన్ కావాలా అని ఏకైక తీర్మానం ఇచ్చిన ఆనాడు రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరియు గిరిజనులకు ఆనాడు రిజర్వేషన్ 76లో కేటాయించడం ఉంది. కాబట్టి ఆనాడు నుంచే గిరిజనులు స్వతంత్ర భారతదేశం నుంచే
కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలే కాదు. కనుక ఆ గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకి ఇచ్చింది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలా. మరి ఇవాళ రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరియు మన జిల్లాలో మన రూరల్లో శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి నాయకత్వాన మరి జిల్లాలో మన పెద్దలు సీనియర్లు ఉన్నారు చాలామంది, సుదర్శన్ రెడ్డి గారు కానీ, షబీర్ అలీ గారు కానీ, మరియు అలాగే తయార్బిన్ హమ్దాన్ గారు కానీ, వేదిక మీద ఉన్నాను కానీ కొంతమంది రాలేరు. ఏదేమైనప్పటికీ సార్ మీకు ఒకటే కోరుతున్నాం, ఇదే కాదు ఇది మొదలైంది. మాకు రాబోయే రోజుల్లో కూడా మాకు అన్ని పార్టీల కంటే అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో ఇదే కాకుండా మాకు రిజర్వేషన్ కాకుండా జనరల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి అవకాశాలు మీరు ఇస్తారు, మేము తీసుకుంటామని మీకు ఆశిస్తూ, మరియు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మీరు మీ సమయాన్ని ముఖ్యంగా మా భూపతి రెడ్డి సార్ గారిని, ఎందుకంటే వారికి చాలా బాధ్యతలు ఉంది కాబట్టి మీ సమయాన్ని ఈ బంజారా బిడ్డనే కాకుండా మన జిల్లా కోసం కేటాయించినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సేవలాల్ మహారాజ్కి, జగదంబ మాతాకి, తపే శ్రీ రామరావు మహారాజ్కి జై భవాని, జై సేవలాల్ మరియు జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. సార్ ఇదే గిరిజనులు భూపతి రెడ్డి సార్ గారికి ప్రత్యేక సేవలాల్ మహారాజ్ మరియు అమ్మవారు జగన్మాత రామరావు మహారాజ్ ఆశీస్సులు ఉంటాయి. బంజారాలందరూ మీకు రుణపడి ఉంటారు. గతంలో ఏ జరిగినా రాజునాయను కోస్తే మాత్రం కాంగ్రెస్ రక్తం వెళ్తుంది. ఎవరేం చెప్పినప్పటికీ కూడా మీకు రాబోయే రోజుల్లో ఈ రోజుల నుంచి మంత్రిగా మేము చూడాలా, మీరు ఆరోగ్య మంత్రిగా ఉండాలా, మీకు డాక్టర్ ఫీల్డ్ కాబట్టి దానికి రాజు నాయకత్వంలో చేసింది కాకుండా పాదయాత్ర కూడా చేస్తారు. ఎక్కడన్నా మా యాదగిరి కానీ మేము అందరం వచ్చి టీమ్గా మాట్లాడతాం. మా తారచందన నాయకత్వాన్ని మరియు మేమేమన్నా అన్యతగా భావిస్తే అందరూ క్షమించాలా, ఏది ఉంటే మీరు మంచిని స్వీకరించాలా, చెడును వదిలేశాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఉమ్మడి జిల్లా ఐడిసిఎంఎస్ చైర్మన్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు పెద్దలు తారాచంద్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఒక గిరిజన బిడ్డకు చైర్మన్ చేసిన గౌరవనీయ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా జిల్లా పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, గౌరవ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి సార్ గారికి, షబీర్ అలీ సార్ గారికి, మరి గౌరవ నిజామాబాద్ జిల్లా డీసీబీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్న గారికి, కామారెడ్డి డీసీసీబీ అధ్యక్షులు కైలాసన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారన్న గారికి, పిసిసి డెలిగేట్ శేఖరన్న గారికి, రైతు విభాగం అధ్యక్షుడు ఉపేంద్రెడ్డి అన్న గారికి, ఐడిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రశెట్టి అన్న గారికి, మరి గౌరవ పెద్దలు వేదిక పైన ఆశీస్సులైన పెద్దలందరికీ కూడా నా తరఫున నిజామాబాద్ జిల్లా గిరిజన విభాగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పెద్దలకు అందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పంచమి రోజు ఏదైతే దేవతలు విషాన్ని మింగి పంచమృతాలని మన మీద పైన చల్లుతారట. అందుకనే గత 10 సంవత్సరాల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా గిరిజనులందరూ కూడా జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా ఒక దొరకు నెత్తి మీద వేసుకొని మోసి 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 మొత్తం మా ఇంటికలన్నీ పోయినాయి. అసలు 10 సంవత్సరాల విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని కడుపును దాచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక అమృతాన్ని కూడా ఒక గిరిజన బిడ్డ మీద ఒక అమృతాన్ని గురించిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర అని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అసలు మనకు తాగేందుకు నీళ్ళు లేదు, ఉండేందుకు ఇల్లు లేదు, కట్టుకునేందుకు బట్టలు లేవు. మనం ఏదో మారుమూల గుడిచెల్లో ఉండి ఏదో అడవుల్లో ఉండి
మన జీవనోపాధిని సాగిస్తే 1976లో మన తల్లి ఇందిరాగాంధీ మన కష్టాన్ని చూసి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజనులందరూ వీళ్ళకి రిజర్వేషన్ కల్పించని చెప్పేసి ఆ రోజుకి రిజర్వేషన్ కల్పిస్తేనే మనమందరం ఈరోజు కూడా ఆ రిజర్వేషన్ పుణ్యంతో నేను ఒక తెల్ల బట్ట వేసుకొని ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అందుకని దయచేసి ఒకటే చెప్తున్నాం, బడుగు బలహీన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనమే ఈ ఐడిసిఎంఎస్ ఒక ఎన్నిక, చైర్మన్ ఒక ఎన్నిక. అందుకని దయచేసి ఒకటే నా గిరిజన సోదరులకు కానీ బడుగు బలహీన సోదరులందరికీ నా వల్ల నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నది ఏంటంటే, మీకు మనం ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది, మనం ఏం చేస్తామో అరే అప్పుడు ఆ సార్కి వేసినాం ఇప్పుడేమో ఇంకోటి వేద్దామని అది ఒకటి మన దిమాగ్లోకి వెళ్ళి తీసేసి మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే కట్టుబడి ఉండాలి. మనకు బడి కట్టించింది కాంగ్రెస్ పార్టీ, హాస్టల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, మరి ఈరోజు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా బడుగు బలహీన వరకు ఎమ్మటే వాళ్ళతోటి పక్కన భుజాన చేయబెట్టి నడిపించే నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. గత 10 సంవత్సరాలు చూడుని, ఏదైతే టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు కానీ ఏదైనా ఎవరైనా కానీ నామకే వాస్తే మనం కూడా జై సేవలాల్ రామ్ రామ్ అని అంటారు, కానీ కడుపులో మాత్రం మొత్తం విషమే. ఇటు సిరికొండ మండలం కానీ దర్పల్లి మండలం మా గిరిజన సోదరులకు మీకు అందరికీ తెలుసు, మనము కూడా మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ విధంగా చేయరు. ఎప్పుడైనా బడుగులో బలహీన వర్గాలు మన వాళ్ళు వీరు మనతోటి ఉంటేనే మనము నాయకులం ఉంటాం, మన పార్టీ ఉంటుంది, ఆ విధంగా ఆలోచన చేసేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ మన తారాచంద్ నాయక్ ఆయన గురువు రామకృష్ణారెడ్డి అని గుర్తు తెచ్చిండు, ఆయన కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ నేను కూడా ఒక మారుమూల గ్రామంలో ఎలమగుంటలో పుట్టాను. నాకు ఇక్కడ ఉన్నారు మా శేఖర్ అన్న కానీ ఉప్పంగడ్డ అన్న గారు కానీ నగేష్ రెడ్డి గారు కానీ వాళ్ళే తీసుకొచ్చి నాకు డిస్మాస్ పరిచయం చేశారు. డిస్మాస్కి పరిచయం చేస్తే నాకు నిజామాబాద్ ఉమ్మడి మండలానికి ఎంపీపీ చేసి ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారు, భూపతి రెడ్డి సార్ గారు, జిల్లా అధ్యక్షులు మానవమోహన్ గారు, మరి తారిపినందన్ గారు అందరి కృషితోటి జిల్లా గిరిజన విభాగం అధ్యక్షుడిగా అన్నాను. ఎందుకు? వాళ్ళు ఏదైతే మారుమూల గ్రామాల్లో మన ఒక గ్రామం ఉంటుంది, దాని పక్కన తాండ ఉంటుంది. ఆ తాండలో రైతు వాళ్ళు కులానికి పెద్ద కులమైనా కానీ మనకు వ్యవసాయం గురించి పట్టుకుంటే మన పిల్లల స్కూల్ నుంచి పట్టుకుని అన్నిటికీ పట్టించుకుంటారు. కానీ గత 10 సంవత్సరాలు ఉన్న దొర మాత్రం మనకి ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళ ఆయన ముంగట మనం చెప్పులు చేతిలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నడిచే రోజులు ఉండేప్పుడు. అందుకని దయచేసి ఒకటే చెప్తున్నా, ముందు ఈరోజు ఈ కార్యక్రమంలో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తున్నాయి. తాండాలలో టీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఒక్కొక్క తొండలు ఉన్నారు. ఆ తొండలు మన లాగులకు పోయి మన గులుగులో లేపేసి మన లాగంతా చెప్తారు. అందుకని ఆ తొండలకు మనం అసలు అనగదొక్కి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి మండల పరిషత్లో కానీ జిల్లా పరిషత్లో కానీ ఉన్న మెంబర్స్లకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి అందరూ మనం కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో విజయకేతనం పొందేటట్టు మన గిరిజన సోదరులందరూ పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా గౌరవ పెద్దలు, వేదికమైన ఆశీస్సులైన పెద్దలు, మీకు కూడా మా గిరిజన విభాగం తరఫున మీ ఏ రోజు కూడా మీకు ఏ అర్ధరాత్రి కూడా మా గిరిజనులు మీరు ఏ సహకారం చేయమంటే ఆ సహకారం అందిస్తారని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. సేవాలాల్ సభాధ్యక్షులు ఈరోజే నూతనంగా ఐడిసిఎంఎస్కు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరుడు తారాచంద్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మా శాసనసభ్యులు, ఎందుకంటే భూపతి రెడ్డి గారికి నేను ఓటేసిన, మా శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు,
మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోఆపరేటివ్ విభాగానికి నూతనంగా చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి నామినేట్ అయినటువంటి సోదరుడు మానాల మోహన్ రెడ్డి గారు, మా తమ్ముడు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గత 30 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుడు కైలాస్ శ్రీనివాస్ గారు, ఐడిసిఎంఎస్ వైస్ చైర్మన్ సోదరులు ఇంద్రసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సహకార రంగానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు, పార్టీ ముఖ్యులు, తారాచంద్ మీద ఉన్నటువంటి అభిమానం, కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా మేము ఉన్నామనేటువంటి మాటతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గిరిజన సోదరులకు, ఐడిసిఎంఎస్ అధికారులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి దినం. చాలామందికి జ్ఞాపకం ఉండి కూడా మర్చిపోయినటువంటి దినం. దేశ స్వాతంత్ర్యం కొరకు 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ మొదలుపెట్టి ఆ రోజు తెల్లదొరలను పారదోలినటువంటిది ఈరోజు మన గిరిజన యువకుడు దేశంలో మొట్టమొదటిసారిగా సహకార రంగానికి చైర్మన్గా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నడుస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ ఉన్నా లేకున్నా గౌరవించేటటువంటి సాంప్రదాయం మనది కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశంతో, షబ్బీర్ అలీ గారి సూచనల మేరకు భూపత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయనను చైర్మన్ చేసినటువంటి సందర్భం లోపల మహేష్ కుమార్ గౌడ్ గారికి 2-3 సార్లు ప్రయత్నం చేశాం మాట్లాడడానికి. ఆయన ప్యారిస్లో ఉన్నాడు, మెసేజ్ ఇచ్చాడు, నేను ఇట్లా ఉన్నాను, పార్టీకి ఏదైనా న్యాయం నిజంగా జరిగే పరిస్థితి ఉంటే దాన్ని మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి మాట చెప్పారు. దానికి మేమందరం ఆలోచించాం, పెద్దల దృష్టికి తీసుకొచ్చాం. ఒక మంచి కార్యక్రమం, ఒక గిరిజన యువకుడికి, అది కూడా 6-7 మాసాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు అవకాశాన్ని ఇస్తే బాగుంటుందనేటువంటి సూచన చేసినటువంటి వ్యక్తుల్లో మోహన్ రెడ్డి గారు, నేను ఉండి దాంతో మాట్లాడి కైలాస్ శ్రీనివాస్తో మాట్లాడి ఈ అంశాన్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చాం. అదృష్టం బాగుంది. ఇప్పుడు మీరందరూ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ జెండాను ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వానికి బలపరుస్తూ కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడానికి మనం ముందుండాలనేటువంటి మాట చాలా మంది సూచించారు. కానీ చెబితేనే కాదు, అది రేపు ఈ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ రోజు మనం అధికారంలో 4 నుండి 14 వరకు ఏదైతే అధికారంలో ఉన్నామో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పటి ప్రభుత్వం కానీ సహకార రంగానికి పటిష్టం చేస్తూ సహకార రంగం ద్వారా రైతులను ఆదుకోవడానికి మనం చేసే కార్యక్రమాలు రైతుల దగ్గర దాకా వెళ్ళాలనేటువంటి ఆలోచన మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండే. దాన్నే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్న జరిగినటువంటి నిర్ణయంలో భాగంగా 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే అంటుందో ఆ మాటను తీసుకొని పోతుంది, అడుగు ముందుకు వేస్తుంది. కానీ మడమ తెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక గిరిజన యువకుడికి ఈరోజు అవకాశం కలిగిందంటే ఆయనకు భవిష్యత్తులో కూడా భవిష్యత్తు ఉండాలని, ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం ఆయనకు ఉండాలని, మీరంతా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఈరోజు మనకున్నటువంటి 2 శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు భూపత్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మేమంతా పార్టీలో పనిచేసే కార్యకర్తలుగా మీతో నడుస్తామనేటువంటి మాట చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గారైనటువంటి మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు. ఈరోజు ఐడిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డటువంటి సోదరుడు తారాచంద్ గారి యొక్క పదవి స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు
రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, అదేవిధంగా నాతోటి సహచరుడు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోదరుడు కైలాస్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఐడిసిఎంఎస్ ఉపాధ్యక్షులు సోదరుడు ఇంద్రసేన్ రెడ్డి గారికి, అదేవిధంగా శేఖరన్న, ముప్పగంగారెడ్డి, సంతోష్, చంద్రశేఖర్ అన్న, సాగర్ సార్, కంచెటి గంగన్న, గౌడ్ సాబ్, రాజాగౌడ్ సాబ్, రాజేశ్వర్ డైరెక్టర్లు, అదేవిధంగా బాగారెడ్డి అన్న, మిగతా అందరికీ వెనుకనున్నటువంటి మన భూమరెడ్డి అన్న, అనంతరెడ్డి అన్న, శ్రీనివాస్ అందరికి దయచేసి ఎవరన్నా పేర్లు మర్చిపోతే, ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి. ముందున్నటువంటి సొసైటీ అధ్యక్షులకు, అదేవిధంగా బంజారా సోదరులకు ఒక బ్రహ్మాండమైన రోజు ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అనుకుంటే ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు ప్రమాణ స్వీకారం తెచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ దేశంలో ఇంగ్లీష్ వాళ్ళను మనం బయటకు పంపడానికి ప్రయత్నించినటువంటి రోజు, మొట్టమొదటి రోజు క్విట్ ఇండియా. ఇక ఈ తర్వాత చావో రేవ్ అనుకున్న తర్వాత ఏ ఉద్యమం అయితే క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టామో, ఈ 9వ తారీఖు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినటువంటి రోజు. ఈ 2 రోజులు ఒక మంచి రోజులు చూసుకొని ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. చాలా ఈ సంస్థ అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలి. మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కానీ డైరెక్టర్లు కానీ, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి సేవ చేసే సంస్థ. ఇది ఈ సంస్థలో మనకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గతంలో నేను ఒకసారి ఈ సంస్థకు అధ్యక్షుని కావాలనుకొని కాలేకపోయినా, కాకపోతే 2-3 చైర్మన్ అయితే నేను అలా సహకరించిన దాంట్లో నేను ఒప్పుకొని ఉన్నా. ఆనాడు సాయిరెడ్డి కావచ్చు, ఈరోజు తారాచంద్ కావచ్చు, కావడానికి నా సపోర్ట్ ఉన్నదంటే నేను ఆ రోజు ఈ రోజు. అయితే పదవులు అనేటి సందర్భాన్ని బట్టి మన రాజయోగం ఉన్నప్పుడు మాత్రమే పదవులు వస్తాయి. అందుకు నేను ఒక ఉదాహరణ, ఆ రోజు నాకు డిసిఎంఎస్ చైర్మన్ రాలే, కానీ ఇవాళ రాష్ట్రంలో చైర్మన్ పదవి వచ్చింది. అంటే సందర్భం అంటే రాలేదని ఎక్కడ కూడా ఎవరు ఆగిపోకూడదు. అయితే ఈ పర్టికులర్ ఈ ఇష్యూలో ఈ రోజులు జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. ఎందుకంటే జనరల్ కేటగిరీలో ఒక గిరిజన్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది. అందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా షబ్బీరాలు కావచ్చు, మరీ ముఖ్యంగా పెద్దలు భూపతి రెడ్డి గారు, మహేష్ అన్న, వీళ్ళంతా బాగా ఆలోచించి ఈ జిల్లాలో సమయం తక్కువ ఉన్నా ఒక మెసేజ్ పంపాలా, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను హక్కున చేర్చుకుంటుందనే ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా, మా ఇద్దరికి ఇటు కైలాస్ సింగ్కు నాకు చెప్పి, సరే కొంతమంది ఇందులో నిజానికి చెప్పాలంటే పెద్దల మాట శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లాంటి పెద్దల మాటలు విని ముందుగా అన్న ఇంద్రసేన్ అన్న ఒక రకంగా ఆశపడ్డాడు, కావాలనుకున్నాడు, ఎందుకంటే ఇన్ఛార్జ్ ఉన్నా ఉండాలని. కానీ పెద్దలందరూ తనను సంలాయించి రేమని ఈ ఒక్కసారి మనం ఇంకో కమ్యూనిటీకి ఇవ్వడం ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మెసేజ్ ఇస్తుందంటే ముందుగా ఇంద్రసేన్ అన్న కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే తనకు ఆలోచన ఉన్నప్పటికీ అప్పటికప్పటికే విరమించుకొని గిరిజన సోదరుడైనటువంటి తారాచంద్కు సాయం అందించి అలా డిసిఎంఎస్ చైర్మన్ కావడానికి అందరూ కూడా మా జిల్లా నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి యునానిమస్గా గెలిపించడానికి కారకులైన ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ పంపినటువంటి ఈ డిసిఎంఎస్ పాలకవర్గం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదన్నా త్యాగం చేస్తే కోల్పోతే అయిపోయిందని మాత్రం కాదు, భవిష్యత్తులో మళ్ళీ మనం ఆ పదవో లేకుండా అంతకు మించిన పదవి వస్తుంది తప్ప నష్టమైతే ఎవరం పోము అనడానికి అందులో నేను ఒక ఉదాహరణ. ఎందుకంటే కరెక్టు 11 సంవత్సరాల క్రితం నేను అనుకున్నా డిసిఎంఎస్ చైర్మన్ కావాలంటే, ఉదయం కూర్చోవాలి నేను చైర్మన్గా, కానీ కాలేదు. కానీ అప్పుడు నాకు యోగం లేదనుకున్నా తప్ప కాకపోవడానికి ఇంకోళ్ళని నిందించకూడదని నేను ఇక్కడ ఒక మెసేజ్ నేను చెప్తున్నా. మనకు యోగం ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు, మనకు యోగం లేనప్పుడు మన దగ్గర కూడా సపోర్ట్ అనుకోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రాజకీయం పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉన్న విషయం. మన శ్రమ కంపల్సరీ ఉండాలి, కానీ అదృష్టం కూడా తోడు కావాలి.
ఈరోజు డీసీఎంఏ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం. మరీ ముఖ్యంగా గిరిజన సోదరులకు చెప్పేది ఏంటంటే, కొంతమంది ఏమో విగ్రహాలు ఇస్తామంటారు, రామారావు మహారాజు పేర్లు వాడుకొని మనను కొంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను పార్టీలకు వెళ్ళదలుచుకోలేదు, కానీ గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్ని రకాలుగా గిరిజనులకు సహాయ సహకారాలు అందించినటువంటి పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఇవాళ ఒక అవకాశం వస్తే పెద్దలందరూ భూపతి రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, షబ్బీర్ అలీ గారు కావచ్చు, మహేష్ అన్న కావచ్చు, ఒక ఆలోచన చేసి ఒక గిరిజనకి మళ్ళీ ఒక అత్యున్నతమైన ఒక పదవిలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రయత్నిస్తున్న విషయాన్ని మనమందరం మీరందరూ కూడా గమనించాలి. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలలో మీకు కొన్ని అవకాశాలు రిజర్వేషన్ రూపంలో వస్తాయి. ఎక్కడైతే కొన్ని ప్లేసులలో మీరు నాయకత్వంలో ముందుంటే జనరల్లకు కూడా మీకు టికెట్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ రానప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, వచ్చినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. అది మీ హక్కు కావచ్చు. మీరు రిజర్వేషన్ మీ హక్కు. మిగతా దాంట్లో ఇది వచ్చినప్పుడు మీ అదృష్టము. మన నాయకుల యొక్క ప్రోద్బలం కంపల్సరీ. దాని ద్వారానే ఈరోజు నాయకులందరూ ఒక్కతాటి మీద ఉండవాలి. కష్టమైన చివరి నిమిషం ఒక ఆలోచించి తారాచంద్రను చేయడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ముందుగా జిల్లా కాంగ్రెస్ పక్షాన నేను ఖచ్చితంగా మన జిల్లా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అందులో మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, మహేష్ అన్న గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ లాభంలో నడిచే విధంగా పాలక మండలి సభ్యులందరూ, ఎందుకంటే 6 నెలల కాలంలో సమయం ఉందని అనుకుంటే మంచి మీకు సరిపోతుంది. 6 నెలల్లో మీరు రిఫార్మ్స్ ఏంటి, వచ్చే కాలంలో ముందు వచ్చేటోళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తానికి అవకాశాలు ఉంటాయి. గతంలో వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకుండా మనం ఏమన్నా కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే రేపు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక మార్గాన్ని నిర్మించగలిగితే దానిపైన ప్రయాణించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ సంస్థ అభివృద్ధి వైపు నడవాలంటే మీరు అందరు యూనిటీగా, డైరెక్టర్లు అందరూ యూనిటీగా ఉండి, ఎందుకంటే ఈ యూనిటీ అనేదే అన్నిటికంటే గొప్పది. మీరు అందరూ ఒక్క మాట మీద ఉంటే ఖచ్చితంగా ఈ మళ్ళీ ఒకసారి పూర్వభావికు రావాలి. ఎందుకంటే ఇది మనకు ఒక ప్రవాసంగా ఏదో ఒక పోస్ట్ వచ్చింది, నాకు 6 నెలలు గడిస్తే దాని అనుకోకుండా మీ మార్కును చూపించుకోవాలి డైరెక్టర్లను, చైర్మన్ గారని నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తరఫున పెద్దల తరఫున ఎప్పుడన్నా మీకు అవకాశాలు ఉంటే మా తరఫున మీకు సాయం చేయడానికి కానీ, అంతేకాకుండా ఏదన్నా పెద్దలకు మీకు అందుబాటులో లేకపోతే మాకు చెప్పండి. మేము వాళ్ళతో ఎమ్మెల్యేలతోటి కానీ, ఎమ్మెల్యేలతోటి కానీ, ఇంకా మీ మంత్రులతోటి కానీ మా వీళ్ళకి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. జిల్లా అధ్యక్షుడిగా నేను సహకార సంఘం మీద నాకు ప్రత్యేకమైన మమకారం. ఎందుకంటే 1987లో నేను సహకార సంఘ డైరెక్టర్ ఉంటే అప్పుడు డైరెక్టర్ 2 సార్లు సొసైటీ చైర్మన్, ఒకసారి బ్యాంకు డైరెక్టర్, 2వ సారి డీసీఎంఏ డైరెక్టర్. తీరా పార్టీ ఇప్పుడేమన్నా మారుస్తామంటే మళ్ళీ సహకార యూనియన్ చైర్మన్ చేసింది తప్ప పక్కకు జరపలేదు. అంటే సహకార సంఘంతో నాకు ఎక్కడో అనుబంధం అట్లే ఫిక్స్ ఉన్నట్టయింది. పార్టీ కూడా లాస్ట్కు సహకార యూనియన్ చైర్మన్ ఇచ్చింది తప్ప వేరే పక్కకు పోలేదు. ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఏదున్నా మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాం. సహకార సంఘాలకు ముఖ్యంగా మీరు కూడా మేము మాట్లాడిన మంత్రి గారి ముందట మాకు చైర్మన్లతో మీటింగ్ అయినప్పుడు గతంలో డీసీఎంఎస్ యూరియా సప్లై, మందుల సప్లై చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఓఎల్ ఇవ్వకపోవడంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ రైతులకు కొన్ని సహకార సంఘాల రైతులకు సమయం అందుతలేదు. కాబట్టి మొన్న చెప్పినాం డీసీఎంఎస్ ద్వారానైనా కంపల్సరీ పంపించాల్సిందే. మార్కెట్కు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే డీసీఎంఎస్ ద్వారా పంపమని మేము చెప్పినాం. మార్కెట్ చైర్మన్ మేము ఆ రోజు ఖచ్చితంగా మంత్రి గారికి చెప్పినాం. దాన్ని మీరు కూడా, ఎందుకంటే దానిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి పెద్దలు భూపతి రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాపారం నడుస్తుంటేనే మనము సొసైటీలతోటి మన అనుబంధం కూడా అట్లనే కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డీసీఎంఎస్ ఒక 7 సంవత్సరాలు నేను డైరెక్టర్గా చేసిన. ఈ డీసీఎంఎస్ డైరెక్టర్గా 7 సంవత్సరాలు ఉన్నాయి. బ్యాంకుల్లో 8 సంవత్సరాలు ఉన్నాయి, ఇలా 7 సంవత్సరాలు ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు, మీకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ఉన్నతికి మీరందరూ కూడా మీ పాలకవర్గ సభ్యులందరూ కూడా పాటుపడతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గిరిజన సోదరులకు, సహకార సంఘ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘాల బలోపేతం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము. మరి మా పాలక వర్గం మీరు కూడా ఉన్నారు. మరి మీతోనే నేను కూడా 2 సార్లు బ్యాంక్ డైరెక్టర్గా, ఇప్పుడు ఐడీసీఎంఎస్ డైరెక్టర్ మనం అందరం చేయడం జరిగింది. మనకు చాలా
అనుభవాలు ఉన్నాయి. మరి ఇలా రాష్ట్రంలో కూడా సహకార సంఘాలు బలోపేతం ఉన్నాయి, సహకార సంఘాలు బాగా పనిచేస్తున్నాయి, రైతులకు సంక్షేమం కోసం పనిచేస్తున్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లానే. కాబట్టి మన నిజామాబాద్ జిల్లా నుంచే మనము ముందుకు వెళ్దాం. దీన్ని మీరు చెప్పినట్టు తూచ తప్పకుండా మేము కూడా పనిచేస్తామని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మన పెద్దలు వచ్చారు, ముఖ్య అతిథులు, సమయం లేదు. మరి ఈ కార్యక్రమంలో మాకు అందరికీ సహకరించినటువంటి మా సంఘ సభ్యులకు, ముఖ్యంగా మరి అందరికీ సహకార సంఘ అధ్యక్షులకు, మా పాలకవర్గ సభ్యులకు, డిసిసి బ్యాంక్ పాలకవర్గ సభ్యులకు, మరి మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, మరి అదేవిధంగా బోధన్ నియోజకవర్గ నాయకులకు, అర్బన్ నియోజకవర్గ నాయకులకు పేరు పేరున మరి నమస్సుమజలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి మాట్లాడతారని వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి DCMS చైర్మన్గా నూతనంగా నియమింపబడి మరి ఈరోజు 9వ తారీఖున చాలా మంచి రోజు, ఇలా నాగుల పంచమి రోజు. మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు క్విట్ ఇండియా రోజు, మరి ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం. కాబట్టి ఈ మంచి ఇంత చక్కటి రోజులో మరి సోదరుడు తారాచంద్ నాయక్ గారు మరి DCMS చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా అభినందనీయం, చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా తారాచంద్ నాయక్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు, మరి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్ మరియు DCC అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారికి, మరి వైస్ చైర్మన్ అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, ఉప్ప గంగారెడ్డి గారికి, బాగారెడ్డి గారికి, మరి అదేవిధంగా మరి సోదరుడు శేఖర్ గౌడ్ గారికి, మరి కంచెట్టి గంగాధర్ గారికి, ప్రొఫెసర్ విద్యాసాగర్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, సంతోష్ గారికి, రాజేశ్వర్ గారికి, మరి గౌడు మన డైరెక్టర్ గారికి, చాలామంది అందరూ మనం బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా అమృతపురం గంగన్న గారికి, పెద్దలు గౌరవనీయులు భూమిరెడ్డి గారికి, మరి అదేవిధంగా యాదగిరి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఎల్లయ్య గారికి, అందరికీ సంతోష్ రెడ్డి గారికి, పేరు పేరున ఎర్రన్న గారికి, మరి వివిధ సొసైటీల నుండి వచ్చినటువంటి సొసైటీ చైర్మన్లకు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు, మరి ముఖ్యంగా గిరిజన సోదరులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ DCMS చైర్మన్ ఇవాళ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో, అప్పుడు 9వ తారీఖు నాడు. ఆ రోజు మన జిల్లాలో కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం కూడా TRS చేతిలో ఉంది. DCCB కానీ DCMS కానీ ఉన్న చైర్మన్లు అందరూ కూడా, సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా TRS వాళ్ళే ఉన్నారు. మేమందరం అప్పుడు గెలిచిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరి ఇంకా DCMS కానీ DCCB కానీ మరి సింగిల్ విండో చైర్మన్లు దగ్గర ఇంకా సంవత్సరం పైన టైం ఉంది. మరి ఎందుకు TRS వాళ్ళు మన ప్రభుత్వంలో వాళ్ళు కంటిన్యూ చేయాలా, వాళ్ళని అక్కడ ఉండడానికి వీలు లేదు. మరి మన కోఆపరేటివ్ సెక్టర్ మనకు రైతులకు సర్వీసెస్లో మూల స్తంభం అనే ఉద్దేశంతో మేము ఒక డ్రైవ్ చేస్తే ఈరోజు మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 23 సింగిల్ విండో చైర్మన్లు, ఒకటో రెండో తప్పితే మొత్తం కూడా 22-23 సింగిల్ విండో చైర్మన్లు మేము కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా DCMS చైర్మన్ కూడా మా కాన్స్టిట్యున్సీ వాడే ఉండే. ఆయనను దించాలంటే చాలామంది అవసరమా ఇది ఒక సంవత్సరం కొరకు దించడం అనే కాంట్రవర్సీ కూడా మా పార్టీలో కూడా కొంతమంది వ్యతిరేకించినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ లేరు. కానీ ఇప్పుడు ఈ మాకు మా మాజీ DCMS చైర్మన్ సాయిరెడ్డి గారు, మరి ఇక్కడ తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కష్టపడి పట్టుబట్టి మరి నల్లవెల్లి సొసైటీలో ఖచ్చితంగా దించాల్సిందే, మనం కైవసం చేసుకోవాల్సిందే అని చెప్పి మరి కష్టపడ్డటువంటి తీరు నిజంగా వాళ్ళని అభినందనీయం. ఇవాళ ఒక నెల రోజులు దగ్గర 45 రోజులు కష్టపడి ఏదో రకంగా అందరూ చిన్నపల్లి వాళ్ళను, నల్లవెల్లి వాళ్ళను, ఆ గ్రామస్తులందరినీ ఒప్పించి, ఎందుకంటే జిల్లా పోస్ట్ ఏ గ్రామం వల్ల కానీ మా గ్రామంగా ఉండాలని అనుకుంటారు.
సో వాళ్ళని ఒప్పించి కష్టపడి ఇవాళ వాళ్ళకు ఆయనకు అవిశ్వాసం పెట్టి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ అయింది. ఏదంటే మా షబీర్ గారు లేదు మీకు డీసీసీబీ మీకు వచ్చింది, డీసీఎంఎస్ మాకు కావాలా, ఇది కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం ఉమ్మడి జిల్లాలో మరి రెండుకి కలిసి ఉంది, మరి మాకు ఎట్లా మీకు ఇచ్చినాం కదా డీసీసీబీ అంటారు. రమేష్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చింది కదా అప్పుడు భాస్కర్ రెడ్డి గారు దించి. సో అదొక కాంట్రవర్సీలో ఇక సరే అల్టిమేట్గా జిల్లా నాయకత్వము పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి షబీర్ అలీ గారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలను మేము అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని మరి మన జిల్లాకే ఇవ్వాలి, అది కూడా మన గిరిజన బిడ్డ తారాచంద్ర గారు ఇవ్వాలన్నప్పుడు నిజంగానే నేను అభినందిస్తా ఉన్నా. ఇప్పుడు 7 డైరెక్టర్లు అందరూ కూడా పాపం సమ్మతించి జిల్లా నాయకత్వం పార్టీ లీడర్షిప్కు పార్టీ యొక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా సహకారం చేసి మరి చాలా తండ్రి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా మన అభినందించాల్సిన విషయం. అయితే ఇదొక వైపు ఉంటే ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. గతంలో చూసినాం, ఇవాళ మనం చెప్పిన మాట మీద ఉన్నాం. రైతును రాజు చేయడం అని అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. రైతును వ్యవసాయం దండగ కాదు పండగ అంటే ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అని మనం నిరూపించినాం. ఇవాళ మీరు చూడండి, గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకము రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు రైతులకు ఉచితంగా విద్యుత్ జరుగుతూ ఉంది. ఇవాళ కూడా మధ్యాహ్నం మాట్లాడింది టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంట్ ఉండదు అంటే ఇవాళ ఏమైంది, తీసి బండ కొతికిరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కరెంట్ 24 గంటలు వస్తున్నారు. అదేవిధంగా రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మేము కేసీఆర్ చేయలేదు, పైసలు ఎక్కడి, వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు అని హేళన చేసిరు. వీళ్ళు అధికారంలోకి వచ్చేది ఉన్నదా, వీళ్ళు ఏదో ఓట్ల కొరకు మాట్లాడుతున్నారనే హేళన ఒక సులకన భావంతో ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి అన్ని మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా కాలేదు, దాంట్లో 3 నెలలు ఎన్నికల కూడిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వల్ల. 6 నెలల్లో భారతదేశ చరిత్రలో లేని విధంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది చిన్న రాష్ట్రం, 4 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం. ఇక్కడ మరి 31,000 కోట్లు పెట్టి ఒక ట్రింగిల్ ట్రాన్సాక్షన్లో మరి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఒక చరిత్ర. అది ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మీరు ఆజమాయిషి చిన్న విషయం కాదు, మీరు అనుకుంటుండొచ్చు ఏంటంటే మరి ఇది అన్ని ప్రభుత్వాలు చేసే కదా అని. గతంలో కాంగ్రెస్ పార్టీ మరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పటికీ అది మొత్తం భారతదేశంలో కలిసి 70,000 కోట్లు మాత్రమే. మన రాష్ట్రంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనకు ఎక్కువ వచ్చినాయి, 6,000 కోట్లు 7,000 కోట్లు మాఫ్ అయింది. కానీ ఇవాళ అప్పటికి చూస్తే మనము 31,000 కోట్ల రూపాయలు. మీకు అందరూ కూడా తెలిసి వాళ్ళ రాష్ట్రం పరిస్థితి ఏమున్నది అన్నది. గతంలో పరిపాలకులు పాలించిన వాళ్ళు మొత్తం అప్పుల పాలు చేసిపోయినారు. ఎండ్లో చూసినా అప్పే, సివిల్ సప్లైలు చూసినా అప్పే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చూసినా అప్పే, కాళేశ్వరం మీద చూసినా అప్పే, ఎండ్లో చూసినా అప్పు చేసి మొత్తం అప్పులో కుప్ప చేసినటువంటి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ మనం నిజంగానే చెప్పాలంటే పైసా కూడా పెట్టి ఇవాళ రైతులకు ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఒకసారి 1,50,000 రూపాయలు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు రాబోయే 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబెట్టేటువంటి పార్టీ. ఎందుకంటే ఇది మరి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు జైలుకు పోయినటువంటి పార్టీ, దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదే అని మరి శిలాశాసనంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పింది మనం అమలు పరచాలని ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది, జరుగుతూ ఉంది కూడా. చాలామంది కొంతమంది మీరు రైతులు అందరూ కూడా ఇక్కడ అక్కడక్కడ కొన్ని రుణమాఫీ కాలే కొంతమందికి. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొత్తం 2018 డిసెంబర్ 12వ తారీఖు నుండి మరి డిసెంబర్ 9, 23 వరకు ఉన్న ఆ బ్రాకెట్లో 5 సంవత్సరాల లోన్ తీసుకున్న కానీ లోన్ ఉన్న అందరు రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకొని 31,000 కోట్లు బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసిన సందర్భంలో రుణమాఫీ అందరికీ 100% అవుతుంది. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఈ గతంలో ఈ దరిద్రులు ఎవరు కూడా ఒక 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ చాలామంది రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు, కుటుంబాలు విడిపోయినాయి, కుటుంబాలు ఇంకా కొత్తగా పెళ్లిలైనాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు లేవు. ఇక్కడ ఏంటంటే క్రైటీరియా 2 లక్షల రూపాయలు ఒక కుటుంబాన్ని క్రైటీరియాగా తీసుకున్నాం. కాబట్టి
మన కుటుంబం ఐడెంటిఫికేషన్ కొరకు మాత్రమే రేషన్ కార్డు మనం అడగడం జరిగింది. ఇవాళ ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఈ ఆగస్టు 15 తర్వాత గవర్నమెంట్ ఒక మొడాలిటీ క్రియేట్ చేస్తుంది. దాని ప్రకారం మనము ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏది అంటే ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలా లేకుంటే విలేజ్ సెక్రటరీ దగ్గర తీసుకొని దాని ద్వారా మనం మళ్ళీ రుణాన్ని పొందొచ్చు. ఏమి అనుమానం లేదు. చాలామంది ఇంకా అక్కడక్కడ ఇంకా మాట్లాడుతున్నారు, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం కాదు. కానీ ఇంకా కొంతమందికి రాలేదు, ప్రజలను మోసం చేసినట్టు. నిన్నగాక మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, 10 ఏళ్ళ నుండి ఒకసారి సహాయ మంత్రి ఉన్నాడు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా రుణమాఫీ అయిందా? ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులకు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఇవాళ 10 ఏళ్ల నుండి పార్లమెంట్లో బిల్లు పెట్టినటువంటి 10 ఏళ్ళ రీఆర్గనైజేషన్ బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేయండి. మోడీ గారు అంటారు తెలంగాణను తలుపులు పెట్టి తెలంగాణ చీకట్లో తెలంగాణ ఇచ్చిందంటారు, తల్లిని చంపి బిడ్డలు ఇచ్చిందంటారు. ఈ బీజేపీ పార్టీ అంటేనే అదొక తెలంగాణ ద్రోహుల పార్టీ. అది మరి ఇవాళ రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ వాళ్ళకి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు తెచ్చిన నల్ల చట్టాలు, ఎవరు వేల మంది ప్రాణాలు తీసుకున్నారు ఢిల్లీలో రైతులది అంటే వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది. ఖచ్చితంగా రైతులకు కూడా రాబోయే ఈ వర్షకాల పంట నుండి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా సహకార రంగం గురించి చెప్పాలనుకుంటే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మరి సహకార రంగాన్ని మనం కాపాడుకోవాలా, మరి వాళ్ళకు ఒక మార్కెటింగ్ ఒక ఇన్కమ్ చూపించాలని చెప్పి రైతుల దగ్గరికి మనం వెళ్ళి డూర్ స్టెప్కు పొలాలకి వెళ్ళి మనం బడ్లు కొనాలని ఒక ఏదైతే ఇవాళ మనం బడ్లు ప్రొక్యూర్ చేస్తున్నామో సింగిల్ విండో ద్వారా అది స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. డైరెక్ట్ రైతుల అకౌంట్లో డబ్బులు వేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ మన సొసైటీలు ఇవాళ చాలా సొసైటీలు మా దగ్గర ఒక డిస్ప్లే సొసైటీ మా తమ్ముడు ఉన్నాడు కదా రామచంద్ర గౌడ్, ₹1 కోటి ఉన్నాయి ఆ డిపాజిట్ దాంట్లో. అంటే చాలా ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి మన సొసైటీలు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఆ వరిని ప్రకృతి చేయడం వల్లనే. మరి వాళ్ళు నిజంగా అన్నట్టు తెలంగాణలో అత్యున్నతమైనటువంటి కోఆపరేటివ్ సెక్టర్ పనిచేస్తూ ఉన్నది. రైతులు హ్యాపీగా ఉన్నారు. మీరు చూసారు మన గతంలో మనము ఈ ఏసంగి కాలంలో అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే 10 కిలోల కడత తీసుకున్నారు. లారీలు ఉంటే సంచులు ఉంటే అమ్మారీలు ఉన్నాయి. లారీ ఉంటే డౌన్లోడ్ చేసేటోడు ఉండడు. పైసలు జమ అయితే 3 నెలలకు జమ అవుతాయి పైసలు. ఇలా మనం ఏమైంది, మనం ఎంత చక్కగా చేసినాం. మనం రైతుకు 4 రోజులలో డబ్బులు ఇచ్చినాం. ఎక్కడ లారీల కొరత లేదు, ఎక్కడ బారదాని కొరత లేదు, ఎక్కడ లేబర్ కొరత లేకుండా, ఎక్కడ కడత లేకుండా మరి చేయగలమంటే దానికి ఘనత ఓన్లీ కోఆపరేటివ్ సెక్టర్ ఈ సింగిల్ విండోస్ తర్వాత డీసీఎంఎస్ వాళ్ళే డీసీసీబీ వాళ్ళు చేయడం వల్ల సాధ్యమైంది. కాబట్టి నేను ఈ కోఆపరేటివ్ సెక్టర్ ఇంకా బలోపేతం చేయాలని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నది. ఇవాళ మనకు కోఆపరేటివ్ సెక్టర్ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా స్వయాన పెద్ద రైతు, ఆయనకు చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు ఈ మార్కెట్ కానీ మరి డీసీఎంఎస్ కానీ బలోపేతం చేయడంలో పూర్తి సహకారం తప్పకుండా వాళ్ళు అందిస్తారు. అందులో ఇంకా మన చైర్మన్ గారు చాలా అనుభవజ్ఞుడు, సౌమ్యుడు, మరి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి కాబట్టి డెఫినెట్గా మరి అందరి దగ్గరికి వెళ్ళి మరి తప్పకుండా మనకు కావాల్సిన అన్ని కూడా చేసుకుంటాడు. మరి గతంలో నిజంగానే చెప్పినట్టు ఇంతకుముందు ముజీబా అని ఒక ఉండే, ఇవాళ తర్వాత ఈయన 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ డీసీ నిర్వీర్యం చేసి అదొక కరప్షన్ అడ్డగా తయారు చేశారు. ఇవాళ నిజంగానే తారాచంద్ గారి ఆధ్వర్యంలో ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్నటువంటి అనుభవము వల్ల మరి డీసీఎంఎస్ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తుంది, మళ్ళీ లాభాలలో నడుస్తుంది, రైతులకు సేవ చేయడంలో ముందుంటుందని నేను కోరుకుంటూ మరి తారాచంద్ గారికి మరొకసారి అభినందిస్తూ తప్పకుండా ఇంకొకరు కూడా విషయం కూడా చెప్పాలా. ఇవాళ మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు, ఓన్లీ టీడీపీ టీఆర్ఎస్ఏ. ఇవాళ నేను గెలిచినా అంటే ఓన్లీ గిరిజనుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోవడం వల్లనే నాకు అత్యంత మెజారిటీ వచ్చింది జిల్లాలో కానీ నార్త్ తెలంగాణలో. అంటే అది గిరిజనుల పుణ్యమే, చెప్పక తప్పదు. తప్పకుండా రాబోయే కాలంలో కూడా గిరిజనులకు పెద్దపీట వేస్తాం. వాళ్ళు కోరుకున్నట్టు కూడా అవసరం ఉంటే ఒక 2 ఎకరాలు కూడా కేటాయించి వాళ్ళ గిరిజన భవన్ కూడా మన జిల్లా గిరిజన భవన్ కూడా కట్టిస్తాం మా కాన్స్టిట్యూన్సీలో కూడా అని చెప్పి తెలియజేస్తూ మీ సపోర్ట్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండాలా. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు అన్నము మీకు కూడా. కాబట్టి భూమి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా,
మరి రిజర్వేషన్ ఇచ్చినా మరి ఇంకేదైనా పదవులు ఇచ్చినా ఇంకేదైనా ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మీరందరూ కూడా ఏకదాటి మీద గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు మంచి ఉన్నత స్థానాన్ని మన కాన్స్టిట్యూన్సీలో మేము మన జిల్లాలో కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా భరోసా ఇస్తూ మరి తారాచంద్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్గా నేను ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పదవి రావడానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, మరి సహకార సంఘ అధ్యక్షులు, మా డిసిఎంఎస్ కార్యవర్గ సభ్యులు, మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నిస్వార్థంగా నేను మరి నిర్వర్తిస్తానని, అదేవిధంగా మరి సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని మరి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి సుదర్శన్ రెడ్డి గారు, మరి షబీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, డాక్టర్ భూపత్ రెడ్డి గారు, మా గురువు అయినటువంటి మాండవ వెంకటేశ్వరరావు గారు, మరి రాష్ట్ర ఆది నాయకత్వం మరి ముఖ్యమంత్రి గారైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ నా యొక్క ఎన్నికను యునానిమస్గా అయ్యేటట్టు మరి కృషి చేయడం జరిగింది. వారందరికీ పేరు పేరున నమస్సుమంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరి మరో విధంగా బలోపేతం చేయడం కోసం నేను కృషి చేస్తానని, ముఖ్యంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి రైతులకు సకాలంలో మరి ఫర్టిలైజర్ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, రుణాలు కానీ మరి వచ్చేటట్టు నేను మరి ప్రతి సొసైటీ ద్వారా మరి డిసిఎంఎస్ ద్వారా వచ్చేటట్టు మరి మార్క్ఫెడ్ నుంచి అటు సీడ్ కార్పొరేషన్ నుంచి తీసుకురావడానికి మరి కృషి చేస్తాను. మరి అదేవిధంగా డిసిసిబి నుంచి రుణాలు రైతులకు సకాలంలో వచ్చే విధంగా, రుణమాఫీ జరిగే విధంగా మరి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.